నమస్తే పిల్లలు. తెలుగు భాష నేర్చుకోవడానికి ముఖ్యమైనవి తెలుగు అక్షరములు. వీటిని వర్ణమాల అని కూడా అంటారు. తెలుగు అక్షరములు 3 భాగాలుగా విభజించారు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. ముందుగా మనం అచ్చులు నేర్చుకుందాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఇప్పుడు మనం హల్లులు నేర్చుకుందాం. కా ఖా గా ఘా ఇన్యా చా ఛా జా ఝా ఇణి టా ఠా డా ఢా నా తా థా దా ధా నా పా ఫా బా భా మా యా రా లా వా సా షా సా హా లా క్ష బండిరా. ఇప్పుడు ఉభయాక్షరములు నేర్చుకుందాం. సున్నా, అరసున్నా, విసర్గ. ఇప్పుడు మనం బాలల గేయాలు నేర్చుకుందాం. ఏనుగు ఏనుగు నల్లాన, ఏనుగు కోరలు తెల్లాన, ఏనుగు మీద రాముడు, అందరూ మెచ్చిన ఎంతో చక్కని దేవుడు.
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య భక్తితోడు నీకు నేను పత్రి పూజ సేతురా తొలుత నీకు పూజ సేతు కలతలన్నీ మాపుమా ఉండ్రాళ్ళతోటి నీకు దండిగావు పూజ సేతు దయతోటి నాకుని దర్శనమ్ము నీయరా. ఇప్పుడు మనం వాన పాట నేర్చుకుందాం. వానా వాన వల్లప్ప చేతులు చాపు చెల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగలేను నరసప్ప ఎక్కి చూడు వెర్రప్ప మునిగిపోయే మూగప్ప. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా నాన్న కొట్టాడా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కు మింగావా. ఇప్పుడు మనం చేతిలో వెన్న ముద్ద అనే గేయం నేర్చుకుందాం. చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సందెట తాయతలు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతుము. ఇప్పుడు మనం అంకెల పాట నేర్చుకుందాం. ఒకటి సూర్యుడు రెండు కన్నులు మూడు కాలాలు నాలుగు వేదాలు ఐదు పాండవులు ఆరు ఋతువులు ఏడు స్వరాలు ఎనిమిది అష్టదిగ్గజాలు తొమ్మిది నవగ్రహాలు 10 దశావతారాలు. ఇప్పుడు మనం కొన్ని పదాలు నేర్చుకుందాం. ఈగ అరక ఆట ఇలా ఈక ఉమా వూడా రుణం ఎరా ఏడా ఐరా హంస వరా వోడా ఔరా అంచ కళ ఖరా గద ఘంట చెర చదర జశం ఛట జడ జత జశం టంకం టవర డంబం ఢంక తబల కథ పడవ దయ ధర నగ పలక ఫలం బస భయం మర యమ వల రమ లత వల శంఖం షండం సభ హలం దళం క్షర
శంఖం. అలచంద, కలబంద, అరదండ, కలకండ, గజవదన, నగభవన, పంచతడక, హంసనడక. ఇప్పుడు మనం గుణింతము గురించి తెలుసుకుందాం. ఇప్పటికీ మనం అక్షరాలన్నీ నేర్చుకున్నాము. వాటిలో ఆ నుంచి అహా వరకు గల అక్షరాలు అచ్చులు. మిగిలినవి అంటే కా నుంచి హా వరకు గల అక్షరాలు హల్లులు. అచ్చులు హల్లులు కలిసి కొన్ని అక్షరాలు ఏర్పడతాయి. వాటిని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాము. వాటిని నేర్చుకుందాము. హల్లులలో మొదటి అక్షరము ఏది? కా. నిజానికి ఇది ఒక అక్షరము కాదు. క్ అనే హల్లు మీద ఆ అనే అచ్చు చేరడం వల్ల ఏర్పడిన అక్షరం. హల్లులు క్, గ, చ, జ ఇలా పొల్లులుగా ఉంటాయి. వాటిని పలకండి. వాటిని పలకటం ఇబ్బందిగా ఉంది కదూ? పలకటానికి సులువుగా ఉండటం కోసం పొల్లు హల్లుల మీద ఆ అనే అచ్చును చేర్చి క, గ, చ, జ ఇలా రాయడం నేర్చుకుంటున్నాం. హల్లుల మీద అచ్చులు చేరటాన్ని గుణింతం అని అంటారు. హల్లుల మీద చేరేటప్పుడు అచ్చులు గుర్తులుగా మారతాయి. ఉదాహరణకు క్ అనే హల్లుల మీద చేరేటప్పుడు ఆ అనే అచ్చు గుర్తుగా మారుతుంది. ఈ గుర్తును తలకట్టు అంటారు. ఏ అచ్చు ఏ గుర్తుగా మారుతుంది? ఆ గుర్తు పేరేమిటి? ఆ గుర్తు చేరిన తర్వాత హల్లు యొక్క రూపం అంటే గుణింత రూపం ఎలా ఉంటుంది? మొదలైనవి తరువాత పేజీలో పట్టికగా ఇవ్వబడ్డాయి. గుణింత రూపాలను ఎలా పలకాలో మీ ఉపాధ్యాయుల వారిని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు మనం గుణింతాలు, గుర్తులు గూర్చి నేర్చుకుందాం. హల్లుల మీద అచ్చులు చేరితే గుణింతాలు ఏర్పడతాయి. అయితే హల్లుల మీద చేరే అచ్చులు గుర్తులుగా మారతాయి. ఒక్కొక్క గుర్తుకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ క్రింది పట్టికలోని గుణింతాలను చూడండి. హల్లు క్. హల్లు మీద చేరే అచ్చు ఆ. దాని గుర్తు పేరు తలకట్టు. గుణింత రూపము కా. హల్లు క్. హల్లు మీద చేరే అచ్చు ఆ. దాని గుర్తు పేరు దీర్ఘము. గుణింత రూపము కా. హల్లు క్. హల్లు మీద చేరే అచ్చు ఈ. దాని గుర్తు పేరు గుడి. గుణింత రూపము కి. హల్లు క్. హల్లు మీద చేరే అచ్చు ఈ. దాని గుర్తు పేరు గుడి దీర్ఘము. గుణింత రూపము కీ. హల్లు క్. హల్లు మీద చేరే అచ్చు
ఊ. దాని గుర్తు గుర్తు పేరు కొమ్ము. గుణింత రూపము కు. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఊ. దాని గుర్తు పేరు కొమ్ము దీర్ఘము. గుణింత రూపము కు. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు రు. దాని గుర్తు పేరు వట్రసుడి. గుణింత రూపము క్రూ. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు రూ. దాని గుర్తు పేరు వట్రసుడి దీర్ఘము. గుణింత రూపము క్రూ. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఏ. దాని గుర్తు పేరు ఏత్వము. గుణింత రూపము కే. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఏ. దాని గుర్తు పేరు ఏత్వము. గుణింత రూపము కే. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఐ. దాని గుర్తు పేరు ఐత్వము. గుణింత రూపము కై. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఓ. దాని గుర్తు పేరు ఓత్వము. గుణింత రూపము కో. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఓ. దాని గుర్తు పేరు ఓత్వము. గుణింత రూపము కో. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఔ. దాని గుర్తు పేరు ఔత్వము. గుణింత రూపము కౌ. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు అం. దాని గుర్తు పేరు సున్నా. గుణింత రూపము కం. హల్లు క. హల్లు మీద చేరే అచ్చు ఆహా. దాని గుర్తు పేరు విసర్గం. గుణింత రూపము కహా. సున్నా విసర్గలను గుణింతాలుగా పరిగణించరు. ఇప్పుడు మనం గుణింతముతో పదాలు నేర్చుకుందాం. ముందుగా క. కు తలకట్టిస్తే కా. ఇప్పుడు తలకట్టుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. పడవా, కడవా, అలా, కలా, రమా, కలువా, దండా, పగ, గంప, మడమ, గల, గయ, బండ, పడవ, కమలతల, పరమహంస. కాకు దీర్ఘమిస్తే కా. ఇప్పుడు దీర్ఘముతో కొన్ని పదాలు నేర్చుకుందాం. తాబేలు,
జామకాయ నావ పాట బావ పాగా బాబా శారద దాత బాట తాత మాట పాప మాయా ఈ కాయ జామకాయ కాకు గుడిస్తే కీ. ఇప్పుడు గుడితో కొన్ని పదాలు నేర్చుకుందాం. కిటికీ జింక గిరి బడి దంతి శిలా సిరి గిలి బంతి విమల రవి పిలక పిడత గిలక మితభాషి పిసినారి. కీకి పొల్లిస్తే కీ. ఇప్పుడు గుడి పళ్ళుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. పీత చీమ జీవి గీత వీణ బీర చీర చీడ సీత తీగ టీవీ సీమ గీత చీలిక. ఆ పాట మీర పాట. కాకు కొమ్మిస్తే కు. ఇప్పుడు మనం కొమ్ముతో కొన్ని పదాలు నేర్చుకుందాం. గులాబీ పిచ్చుక గుడి కుడి తుది నురుగు సుడి తుండు ముదురు పరుగు ముడి పులి చురుకు ఉసురు గురుబలము శుభశకునము. కూకు దీర్ఘమిస్తే కూ. ఇప్పుడు మనం కొమ్ము దీర్ఘముతో కొన్ని పదాలు నేర్చుకుందాం. దూడ ఆవు భూమి నూరు జూడి గూని గూడూరు దూడ సూది పూజారి కూలి చూరు దూత పూలు దూరవాణి 3 పువ్వులు 100 రూపాయలు. కాకు రుత్వమిస్తే క్రూ. ఇప్పుడు మనం రుత్వముతో కొన్ని పదాలు నేర్చుకుందాం. మృగరాజు గృహము ప్రకృతి కృషి మృదువు కృతి నృప దృఢ
బృందము, భృతి, నృతి, నృపము, ధృతి, కృప. సింహము ఒక మృగరాజు. కాకు ఎత్వమిస్తే కే. ఇప్పుడు మనం ఎత్వంతో కొన్ని పదాలు నేర్చుకుందాం. జెండా, ఒంటె, తెర, గెలుపు, నెమలి, బెండు, చెలి, తెలుపు, పెసర, నెల, మెరుపు, టెంకాయ, వెలగ. తెలుగు మాట చెలిమి పెంచును. కేకు పొల్లిస్తే కే. ఇప్పుడు మనం ఏత్వం పళ్ళుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. డేగా, మేక, చేయి, చేను, వేప, కేకు, టేకు, నేరము, బేరము, లేత, వేరు, వేమన, మేకు, తేట నీరు, తేట తెలుగు, తెలుగు మాట. కాకు ఐత్వమిస్తే కై. ఇప్పుడు మనం ఐత్వముతో కొన్ని పదాలు నేర్చుకుందాం. దైవము, సైకిలు, శైవము, జైలు, పైసా, సైకిల్, గైరు, పైరు, భైరవి, మైదానము, వైరు, మైదా, తైలము, రైలు, కైలాసము, దైవ మందిరము. కాకు ఓత్వమిస్తే కో. ఇప్పుడు మనం ఓత్వముతో కొన్ని పదాలు నేర్చుకుందాం. కొబ్బరి, గొడుగు, కొట్టు, కొలత, తొండ, పొలము, బొట్టు, తొలి, చొంగ, కొడుకు, సొత్తు, కొండ, దొర, సొరకాయ, కొంగల కొలనులో సొగసు సోయగం. కోకు పొల్లిస్తే కో. ఇప్పుడు మనం ఓత్వం పొల్లుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. కోడి, తోడేలు, కోతి, డోలి, గోరు, పోలీసు, గోలి, కోన, కోమటి, లోకము, టోపీ, పోటు, రోకలి, గోల్కొండ, తోటకూర, బోడితల. కాకు ఔత్వమిస్తే కౌ. ఇప్పుడు మనం ఔత్వముతో
కొన్ని పదాలు నేర్చుకుందాం. గౌను, సౌదము, చౌరి, మౌళి, మౌనము, కౌరవులు, టౌను, తౌడు, పౌరులు, మౌలికము, డౌలు, గౌరవము, సౌరి, నౌకరు. దౌలతాబాద్ ఒక కోట. కాకు సున్నా పెడితే కమ్. ఇప్పుడు మనం సున్నాతో వచ్చే పదాలు నేర్చుకుందాం. సంచి, అంకెలు, గంప, పండు, కంద, పంది, హంస, గంధము. కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇప్పుడు మనం 2 సున్నాలతో వచ్చే పదాలు నేర్చుకుందాం. అంతఃపురము, ఉషఃకాలము, దుఃఖము, తపఃఫలము. ఇప్పుడు కొన్ని బొమ్మలను గుర్తించండి. చీమ, మేక, గొలుసు, గులాబీ, జెండా, పీత, సైకిల్, తోడేలు, ఝషము, జామకాయ, కొబ్బరి, డేగా, డంకం, ఇల్లు, కడవ, కిటికీ, నెమలి, పడవ, పిచ్చుక, అంకెలు, అంగుళీయం, సంచి, వల, హంస. ఈరోజు మనం గుణింతాలు నేర్చుకుందాం. హల్లుల్లో మొదటిగా వచ్చే అక్షరం కా కాబట్టి కా గుణింతం నుంచి నేర్చుకుందాం. కా. కాకి తల కట్టిస్తే కా. కాకు దీర్ఘం ఇస్తే కా. కాకి గుడిస్తే కీ. కాకి గుడి దీర్ఘమిస్తే కీ. కాకి కొమ్మిస్తే కు. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు. కాకి వృత్వమిస్తే క్రు. కాకి వృత్వం దీర్ఘమిస్తే క్రూ. కాకి ఏత్వమిస్తే కే. కాకి ఏత్వం దీర్ఘమిస్తే కే. కాకి ఐత్వమిస్తే కై. కాకి ఓత్వమిస్తే కో. కాకి ఓత్వం దీర్ఘమిస్తే కో. కాకి ఔత్వమిస్తే కౌ. కాకి సున్నా పెడితే కం. కాకి విసర్గా పెడితే కహ. వత్తు ఖ గుణింతం నేర్చుకుందాం. ఖ. ఖాకు దీర్ఘమిస్తే ఖా. ఖాకి గుడిస్తే ఖీ. ఖాకి గుడి దీర్ఘమిస్తే ఖీ. ఖాకి కొమ్మిస్తే ఖు.
కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ. కాకి వృత్వమిస్తే క్రూ. కాకి వృత్వం దీర్ఘమిస్తే క్రూ. కాకి ఏత్వమిస్తే ఖే. కాకి ఏత్వం పల్లిస్తే ఖే. కాకి ఐత్వమిస్తే ఖై. కాకి ఓత్వమిస్తే ఖో. కాకి ఓత్వం పల్లిస్తే ఖో. కాకి ఔత్వమిస్తే ఖౌ. కాకి సున్నా పెడితే ఖం. కాకి విసర్గా పెడితే కహ. ఇప్పుడు గా గుణింతం నేర్చుకుందాం. గా. గాకి తల కట్టిస్తే గా. గాకి దీర్ఘమిస్తే గా. గాకి గుడిస్తే గి. గాకి గుడి దీర్ఘమిస్తే గీ. గాకి కొమ్మిస్తే గు. గాకి కొమ్ము దీర్ఘమిస్తే గు. గాకి వృత్వమిస్తే గ్రు. గాకి వృత్వం దీర్ఘమిస్తే గ్రూ. గాకి ఏత్వమిస్తే గే. గాకి ఏత్వం పల్లిస్తే గే. గాకి ఐత్వమిస్తే గై. గాకి ఓత్వమిస్తే గో. గాకి ఓత్వం పల్లిస్తే గో. గాకి ఔత్వమిస్తే గౌ. గాకి సున్నా పెడితే గం. గాకి విసర్గా పెడితే గహ. ఒత్తు ఘ గుణింతం నేర్చుకుందాం. ఘ. ఘాకి తల కట్టిస్తే ఘా. ఘాకి దీర్ఘమిస్తే ఘా. ఘాకి గుడిస్తే ఘి. ఘాకి గుడి దీర్ఘమిస్తే ఘీ. ఘాకి కొమ్మిస్తే ఘు. గాకి కొమ్ము దీర్ఘమిస్తే ఘూ. గాకి వృత్వమిస్తే గ్రు. గాకి వృత్వం దీర్ఘమిస్తే గ్రూ. గాకి ఏత్వమిస్తే గే. గాకి ఏత్వం పల్లిస్తే ఘే. ఘాకి ఐత్వమిస్తే ఘై. ఘాకి ఓత్వమిస్తే ఘో. ఘాకి ఓత్వం పల్లిస్తే ఘో. ఘాకి ఔత్వమిస్తే ఘౌ. ఘాకి సున్నా పెడితే ఘం. ఘాకి విసర్గా పెడితే ఘహ. చాకి తల కట్టిస్తే చా. చాకి దీర్ఘమిస్తే చా. చాకి గుడిస్తే చి. చాకి గుడి దీర్ఘమిస్తే చీ. చాకి కొమ్మిస్తే చూ. చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ. చాకి వృత్వమిస్తే చ్రు. చాకి వృత్వం దీర్ఘమిస్తే చ్రూ. చాకి ఏత్వమిస్తే చే. చాకి ఏత్వం పల్లిస్తే చే. చాకి ఐత్వమిస్తే చై.
చాకి ఓత్వమిస్తే చో. చాకి ఓత్వం పల్లిస్తే చో. చాకి ఔత్వమిస్తే చౌ. చాకి సున్నా పెడితే చం. చాకి విసర్గా పెడితే చహా. ఛ. ఛాకి తల కట్టిస్తే ఛ. ఛాకి దీర్ఘమిస్తే ఛా. ఛాకి గుడిస్తే ఛి. ఛాకి గుడి దీర్ఘమిస్తే ఛీ. ఛాకి కొమ్మిస్తే చు. ఛాకి కొమ్ము దీర్ఘమిస్తే ఛూ. ఛాకి వృత్వమిస్తే చ్రు. ఛాకి వృత్వం దీర్ఘమిస్తే చ్రూ. ఛాకి ఏత్వమిస్తే ఛే. ఛాకి ఏత్వం పల్లిస్తే ఛే. ఛాకి ఐత్వమిస్తే చై. ఛాకి ఓత్వమిస్తే ఛో. ఛాకి ఓత్వం పల్లిస్తే ఛో. ఛాకి ఔత్వమిస్తే ఛౌ. ఛాకి సున్నా పెడితే చం. ఛాకి విసర్గా పెడితే చహా. జా గుణింతం నేర్చుకుందాం. జా. జాకి దీర్ఘమిస్తే జా. జాకి గుడిస్తే జీ. జాకి గుడి దీర్ఘమిస్తే జీ. జాకి కొమ్మిస్తే జూ. జాకి కొమ్ము దీర్ఘమిస్తే జూ. జాకి వృత్వమిస్తే జ్రు. జాకి వృత్వం దీర్ఘమిస్తే జ్రు. జాకి ఏత్వమిస్తే జే. జాకి ఏత్వం పల్లిస్తే జే. జాకి ఐత్వమిస్తే జై. జాకి ఓత్వమిస్తే జో. జాకి ఓత్వం పల్లిస్తే జో. జాకి ఔత్వమిస్తే జౌ. జాకి సున్నా పెడితే జం. జాకి విసర్గా పెడితే జహా. ఇప్పుడు వత్తు ఝ గుణింతం నేర్చుకుందాం. ఝ. ఝాకి దీర్ఘమిస్తే ఝా. ఝాకి గుడిస్తే ఝీ. ఝాకి గుడి దీర్ఘమిస్తే ఝీ. ఝాకి కొమ్మిస్తే ఝు. ఝాకి కొమ్ము దీర్ఘమిస్తే ఝూ. ఝాకి వృత్వమిస్తే ఝృ. ఝాకి వృత్వం దీర్ఘమిస్తే ఝృ. ఝాకి ఏత్వమిస్తే ఝే. ఝాకి ఏత్వం పల్లిస్తే ఝే. ఝాకి ఐత్వమిస్తే జై. ఝాకి ఓత్వమిస్తే ఝో. ఝాకి ఓత్వం పల్లిస్తే ఝో. ఝాకి ఔత్వమిస్తే ఝౌ. ఝాకి సున్నా పెడితే ఝం. ఝాకి విసర్గా పెడితే జహా. ఇప్పుడు
టా గుణింతం నేర్చుకుందాం. టా, టాకి దీర్ఘమిస్తే టా, టాకి గుడిస్తే టీ, టాకి గుడి దీర్ఘమిస్తే టీ, టాకి కొమ్మిస్తే టూ, టాకి కొమ్ము దీర్ఘమిస్తే టూ, టాకి వృత్వమిస్తే ట్రూ, టాకి వృత్వం దీర్ఘమిస్తే ట్రూ, టాకి ఏత్వమిస్తే టే, టాకి ఏత్వం పల్లిస్తే టే, టాకి ఐత్వమిస్తే టై, టాకి ఓత్వమిస్తే టో, టాకి ఓత్వం పల్లిస్తే టో, టాకి ఔత్వమిస్తే టౌ, టాకి సున్నా పెడితే టం, టాకి విసర్గా పెడితే టహా. ఒత్తు ఠా గుణింతం నేర్చుకుందాం. ఠా, ఠాకి దీర్ఘమిస్తే ఠా, ఠాకి గుడిస్తే టీ, ఠాకి గుడి దీర్ఘమిస్తే టీ, ఠాకి కొమ్మిస్తే టూ, ఠాకి కొమ్ము దీర్ఘమిస్తే టూ, ఠాకి వృత్వమిస్తే ట్రూ, టాకి వృత్వం దీర్ఘమిస్తే ట్రూ, ఠాకి ఏత్వమిస్తే ఠే, ఠాకి ఏత్వం పల్లిస్తే ఠే, ఠాకి ఐత్వమిస్తే ఠై, ఠాకి ఓత్వమిస్తే టో, ఠాకి ఓత్వం పల్లిస్తే ఠో, ఠాకి ఔత్వమిస్తే ఠౌ, ఠాకి సున్నా పెడితే ఠం, ఠాకి విసర్గా పెడితే టహా. ఇప్పుడు డా గుణింతం నేర్చుకుందాం. డా, డాకి దీర్ఘమిస్తే డా, డాకి గుడిస్తే డి, డాకి గుడి దీర్ఘమిస్తే డి, డాకి కొమ్మిస్తే డు, డాకి కొమ్ము దీర్ఘమిస్తే డూ, డాకి వృత్వమిస్తే డ్రూ, డాకి వృత్వం దీర్ఘమిస్తే డ్రూ, డాకి ఏత్వమిస్తే డే, డాకి ఏత్వం పల్లిస్తే డే, డాకి ఐత్వమిస్తే డై, డాకి ఓత్వమిస్తే డో, డాకి ఓత్వం పల్లిస్తే డో, డాకి ఔత్వమిస్తే డౌ, డాకి సున్నా పెడితే డమ్, డాకి విసర్గా పెడితే డహా. వత్తు ఢా గుణింతం నేర్చుకుందాం. ఢా, ఢాకి దీర్ఘమిస్తే ఢా, ఢాకి గుడిస్తే ఢీ, ఢాకి గుడి దీర్ఘమిస్తే ఢీ, ఢాకి కొమ్మిస్తే ఢూ, ఢాకి కొమ్ము దీర్ఘమిస్తే ఢూ, ఢాకి వృత్వమిస్తే ఢృ, ఢాకి
వృత్వం దీర్ఘమిస్తే డ్రూ. ఢాకి ఏత్వమిస్తే ఢే. ఢాకి ఏత్వం పల్లిస్తే ఢే. ఢాకి ఐత్వమిస్తే ఢై. ఢాకి ఓత్వమిస్తే ఢో. ఢాకి ఓత్వం పల్లిస్తే ఢో. ఢాకి ఔత్వమిస్తే ఢౌ. ఢాకి సున్నా పెడితే ఢం. ఢాకి విసర్గా పెడితే డహా. ఇప్పుడు నా గుణింతం నేర్చుకుందాం. నా. నాకి దీర్ఘమిస్తే నా. నాకి గుడిస్తే నీ. నాకి గుడి దీర్ఘమిస్తే నీ. నాకి కొమ్మిస్తే ను. నాకి కొమ్ము దీర్ఘమిస్తే ను. నాకి వృత్వమిస్తే నృ. నాకి ఉత్వం దీర్ఘమిస్తే నృ. నాకి ఏత్వమిస్తే నే. నాకి ఏత్వం పల్లిస్తే నే. నాకి ఐత్వమిస్తే నై. నాకి ఓత్వమిస్తే నో. నాకి ఓత్వం పల్లిస్తే నో. నాకి ఔత్వమిస్తే నౌ. నాకి సున్నా పెడితే నం. నాకి విసర్గా పెడితే నహా. తా గుణింతం నేర్చుకుందాం. తా. తాకి దీర్ఘమిస్తే తా. తాకి గుడిస్తే తి. తాకి గుడి దీర్ఘమిస్తే తీ. తాకి కొమ్మిస్తే తు. తాకి కొమ్ము దీర్ఘమిస్తే తూ. తాకి వృత్వమిస్తే త్రు. తాకి వృత్వం దీర్ఘమిస్తే త్రూ. తాకి ఏత్వమిస్తే తే. తాకి ఏత్వం పల్లిస్తే తే. తాకి ఐత్వమిస్తే తై. తాకి ఓత్వమిస్తే తో. తాకి ఓత్వం పల్లిస్తే తో. తాకి ఔత్వమిస్తే తౌ. తాకి సున్నా పెడితే తం. తాకి విసర్గా పెడితే తహా. ఇప్పుడు వత్తు థా గుణింతం నేర్చుకుందాం. థా. థాకి దీర్ఘమిస్తే థా. థాకి గుడిస్తే తి. థాకి గుడి దీర్ఘమిస్తే తీ. థాకి కొమ్మిస్తే తు. థాకి కొమ్ము దీర్ఘమిస్తే థూ. థాకి వృత్వమిస్తే త్రు. థాకి వృత్వం దీర్ఘమిస్తే త్రూ. థాకి ఏత్వమిస్తే థే. థాకి ఏత్వం పల్లిస్తే థే. థాకి ఐత్వమిస్తే థై. థాకి ఓత్వమిస్తే తో. థాకి ఓత్వం పల్లిస్తే థో. థాకి ఔత్వమిస్తే థౌ. థాకి సున్నా పెడితే థం. థాకి విసర్గా పెడితే తహా.
ఇప్పుడు దా గుణింతం నేర్చుకుందాం. దా, దాకి దీర్ఘమిస్తే దా, దాకి గుడిస్తే ది, దాకి గుడి దీర్ఘమిస్తే దీ, దాకి కొమ్మిస్తే దు, దాకి కొమ్ము దీర్ఘమిస్తే దూ, దాకి వృత్వమిస్తే ద్రు, దాకి వృత్వం దీర్ఘమిస్తే ద్రు, దాకి ఏత్వమిస్తే దే, దాకి ఏత్వం పల్లిస్తే దే, దాకి ఐత్వమిస్తే దై, దాకి ఓత్వమిస్తే దో, దాకి ఓత్వం పల్లిస్తే దో, దాకి ఔత్వమిస్తే దౌ, దాకి సున్నా పెడితే దం, దాకి విసర్గ పెడితే దహ. ఇప్పుడు ఒత్తు ధ గుణింతం నేర్చుకుందాం. ధ, ధాకి దీర్ఘమిస్తే ధా, ధాకి గుడిస్తే ది, ధాకి గుడి దీర్ఘమిస్తే ధీ, ధాకి కొమ్మిస్తే ధు, ధాకి కొమ్ము దీర్ఘమిస్తే ధూ, ధాకి వృత్వమిస్తే ద్రు, ధాకి వృత్వం దీర్ఘమిస్తే ధ్రూ, ధాకి ఏత్వమిస్తే ధే, ధాకి ఏత్వం పల్లిస్తే ధే, ధాకి ఐత్వమిస్తే ధై, ధాకి ఓత్వమిస్తే ధో, ధాకి ఓత్వం పల్లిస్తే ధో, ధాకి ఔత్వమిస్తే ధౌ, ధాకి సున్నా పెడితే ధం, ధాకి విసర్గ పెడితే దహ. ఇప్పుడు నా గుణింతం నేర్చుకుందాం. నా, నాకి దీర్ఘమిస్తే నా, నాకి గుడిస్తే నీ, నాకి గుడి దీర్ఘమిస్తే నీ, నాకి కొమ్మిస్తే ను, నాకి కొమ్ము దీర్ఘమిస్తే ను, నాకి వృత్వమిస్తే నృ, నాకి వృత్వం దీర్ఘమిస్తే నృ, నాకి ఏత్వమిస్తే నే, నాకి ఏత్వం పల్లిస్తే నే, నాకి ఐత్వమిస్తే నై, నాకి ఓత్వమిస్తే నో, నాకి ఓత్వం పల్లిస్తే నో, నాకి ఔత్వమిస్తే నౌ, నాకి సున్నా పెడితే నం, నాకి విసర్గ పెడితే నహ. ఇప్పుడు పా గుణింతం నేర్చుకుందాం. పా, పాకి దీర్ఘమిస్తే పా, పాకి గుడిస్తే పి, పాకి గుడి దీర్ఘమిస్తే పి, పాకి కొమ్మిస్తే పు, పాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ, పాకి వృత్వమిస్తే ప్రు, పాకి వృత్వం దీర్ఘమిస్తే ప్రూ, పాకి ఏత్వమిస్తే పే.
పాకి ఏత్వం పల్లిస్తే పే. పాకి ఐత్వం ఇస్తే పై. పాకి ఓత్వం ఇస్తే పో. పాకి ఓత్వం పల్లిస్తే పో. పాకి ఔత్వం ఇస్తే పౌ. పాకి సున్నా పెడితే పం. పాకి విసర్గా పెడితే పహా. ఫా గుణింతం నేర్చుకుందాం. ఫా. ఫాకి దీర్ఘమిస్తే ఫా. ఫాకి గుడిస్తే ఫీ. ఫాకి గుడి దీర్ఘమిస్తే ఫీ. ఫాకి కొమ్మిస్తే ఫూ. ఫాకి కొమ్ము దీర్ఘమిస్తే ఫూ. ఫాకి వృత్వమిస్తే ఫ్రూ. ఫాకి వృత్వం దీర్ఘమిస్తే ఫ్రూ. ఫాకి ఏత్వమిస్తే ఫే. ఫాకి ఏత్వం పల్లిస్తే ఫే. ఫాకి ఐత్వం ఇస్తే ఫై. ఫాకి ఓత్వం ఇస్తే ఫో. ఫాకి ఓత్వం పల్లిస్తే ఫో. ఫాకి ఔత్వం ఇస్తే ఫౌ. ఫాకి సున్నా పెడితే ఫం. ఫాకి విసర్గా పెడితే ఫహా. ఇప్పుడు బాగుణింతం నేర్చుకుందాం. బా. బాకి దీర్ఘమిస్తే బా. బాకి గుడిస్తే బి. బాకి గుడి దీర్ఘమిస్తే బి. బాకి కొమ్మిస్తే బు. బాకి కొమ్ము దీర్ఘమిస్తే బూ. బాకి వృత్వమిస్తే బ్రు. బాకి వృత్వం దీర్ఘమిస్తే బ్రూ. బాకి ఏత్వమిస్తే బే. బాకి ఏత్వం పల్లిస్తే బే. బాకి ఐత్వమిస్తే బై. బాకి ఓత్వమిస్తే బో. బాకి ఓత్వం పల్లిస్తే బో. బాకి ఔత్వమిస్తే బౌ. బాకి సున్నా పెడితే బం. బాకి విసర్గా పెడితే బహా. ఇప్పుడు ఒత్తు భా గుణింతం నేర్చుకుందాం. భా. భాకి దీర్ఘమిస్తే భా. భాకి గుడిస్తే భీ. బాకి గుడి దీర్ఘమిస్తే భీ. బాకి కొమ్మిస్తే భూ. బాకి కొమ్ము దీర్ఘమిస్తే భూ. బాకి వృత్వమిస్తే భ్రూ. బాకి వృత్వం దీర్ఘమిస్తే బ్రూ. బాకి ఏత్వమిస్తే భే. బాకి ఏత్వం పల్లిస్తే భే. బాకి ఐత్వమిస్తే భై. బాకి ఓత్వమిస్తే భో. బాకి ఓత్వం పల్లిస్తే భో. బాకి ఔత్వమిస్తే భౌ. బాకి సున్నా పెడితే భం. బాకి విసర్గా పెడితే బహా. మా గుణింతం నేర్చుకుందాం. మా. మాకి దీర్ఘమిస్తే మా. మాకి
గుడిస్తే మీ. మాకి గుడి దీర్ఘమిస్తే మీ. మాకి కొమ్మిస్తే మూ. మాకి కొమ్ము దీర్ఘమిస్తే మూ. మాకి వృత్వమిస్తే మృ. మాకి వృత్వం దీర్ఘమిస్తే మృ. మాకి ఏత్వమిస్తే మే. మాకి ఏత్వం పల్లిస్తే మే. మాకి ఐత్వమిస్తే మై. మాకి ఓత్వమిస్తే మో. మాకి ఓత్వం పల్లిస్తే మో. మాకి ఔత్వమిస్తే మౌ. మాకి సున్నా పెడితే మం. మాకి విసర్గా పెడితే మహా. ఇప్పుడు యా గుణింతం నేర్చుకుందాం. యా. యాకి దీర్ఘమిస్తే యా. యాకి గుడిస్తే ఈ. యాకి గుడి దీర్ఘమిస్తే ఈ. యాకి కొమ్మిస్తే యు. యాకి కొమ్ము దీర్ఘమిస్తే యు. యాకి వృత్వమిస్తే యు. యాకి వృత్వం దీర్ఘమిస్తే యు. యాకి ఏత్వమిస్తే ఏ. యాకి ఏత్వం పల్లిస్తే ఏ. యాకి ఐత్వమిస్తే యై. యాకి ఓత్వమిస్తే యో. యాకి ఓత్వం పల్లిస్తే యో. యాకి ఔత్వమిస్తే యౌ. యాకి సున్నా పెడితే యం. యాకి విసర్గా పెడితే యహ. ఇప్పుడు రా గుణింతం నేర్చుకుందాం. రా. రాకి దీర్ఘమిస్తే రా. రాకి గుడిస్తే రీ. రాకి గుడి దీర్ఘమిస్తే రీ. రాకి కొమ్మిస్తే రు. రాకి కొమ్ము దీర్ఘమిస్తే రు. రాకి వృత్వమిస్తే రు. రాకి వృత్వం దీర్ఘమిస్తే రు. రాకి ఏత్వమిస్తే రే. రాకి ఏత్వం పల్లిస్తే రే. రాకి ఐత్వమిస్తే రై. రాకి ఓత్వమిస్తే రో. రాకి ఓత్వం పల్లిస్తే రో. రాకి ఔత్వమిస్తే రౌ. రాకి సున్నా పెడితే రం. రాకి విసర్గా పెడితే రహా. ఇప్పుడు లా గుణింతం నేర్చుకుందాం. లా. లాకి దీర్ఘమిస్తే లా. లాకి గుడిస్తే లీ. లాకి గుడి దీర్ఘమిస్తే లీ. లాకి కొమ్మిస్తే లు. లాకి కొమ్ము దీర్ఘమిస్తే లు. లాకి వృత్వమిస్తే లు. లాకి వృత్వం దీర్ఘమిస్తే లు. లాకి ఏత్వమిస్తే లే. లాకి ఏత్వం పల్లిస్తే లే. లాకి ఐత్వమిస్తే లై. లాకి ఓత్వమిస్తే లో. లాకి ఓత్వం పల్లిస్తే లో. లాకి ఔత్వమిస్తే లౌ. లాకి సున్నా పెడితే లం.
లాకి విసర్గా పెడితే లహ. ఇప్పుడు వా గుణింతం నేర్చుకుందాం. వా, వాకి దీర్ఘమిస్తే వా, వాకి గుడిస్తే వి, వాకి గుడి దీర్ఘమిస్తే వి, వాకి కొమ్మిస్తే వు, వాకి కొమ్ము దీర్ఘమిస్తే వు, వాకి వృత్వమిస్తే వృ, వాకి వృత్తం దీర్ఘమిస్తే వృ, వాకి ఏత్వమిస్తే వే, వాకి ఏత్వం పల్లిస్తే వే, వాకి ఐత్వమిస్తే వై, వాకి ఓత్వమిస్తే వో, వాకి ఓత్వం పల్లిస్తే వో, వాకి ఔత్వమిస్తే వౌ, వాకి సున్నా పెడితే వం, వాకి విసర్గా పెడితే వహ. ఇప్పుడు శా గుణింతం నేర్చుకుందాం. శా, శాకి దీర్ఘమిస్తే శా, శాకి గుడిస్తే సి, శాకి గుడి దీర్ఘమిస్తే సి, శాకి కొమ్మిస్తే సు, శాకి కొమ్ము దీర్ఘమిస్తే సు, శాకి వృత్వమిస్తే సృ, శాకి వృత్వం దీర్ఘమిస్తే సృ, శాకి ఏత్వమిస్తే సే, శాకి ఏత్వం పల్లిస్తే సే, శాకి ఐత్వమిస్తే సై, శాకి ఓత్వమిస్తే సో, శాకి ఓత్వం పల్లిస్తే సో, శాకి ఔత్వమిస్తే సౌ, శాకి సున్నా పెడితే శం, శాకి విసర్గా పెడితే శహ. ఇప్పుడు షా గుణింతం నేర్చుకుందాం. షా, షాకి దీర్ఘమిస్తే షా, షాకి గుడిస్తే షి, షాకి గుడి దీర్ఘమిస్తే షీ, షాకి కొమ్మిస్తే షు, షాకి కొమ్ము దీర్ఘమిస్తే షూ, షాకి వృత్తమిస్తే శ్రు, షాకి వృత్వం దీర్ఘమిస్తే శ్రూ, షాకి ఏత్వమిస్తే షే, షాకి ఏత్వం పల్లిస్తే షే, షాకి ఐత్వమిస్తే షై, షాకి ఓత్వమిస్తే షో, షాకి ఓత్వం పల్లిస్తే షో, షాకి ఔత్వమిస్తే షౌ, షాకి సున్నా పెడితే షం, షాకి విసర్గా పెడితే షహ. ఇప్పుడు సా గుణింతం నేర్చుకుందాం. సా, సాకి దీర్ఘమిస్తే సా, సాకి గుడిస్తే సి, సాకి గుడి దీర్ఘమిస్తే సి, సాకి కొమ్మిస్తే సు, సాకి కొమ్ము దీర్ఘమిస్తే సు, సాకి వృత్వమిస్తే సృ, సాకి వృత్వం దీర్ఘమిస్తే సృ, సాకి ఏత్వమిస్తే సే, సాకి ఏత్వం పల్లిస్తే సే, సాకి ఐత్వమిస్తే సై, సాకి
ఓత్వం ఇస్తే సో. సాకి ఓత్వం పల్లిస్తే సో. సాకి ఔత్వం ఇస్తే సౌ. సాకి సున్నా పెడితే సం. సాకి విసర్గా పెడితే సహా. ఇప్పుడు హా గుణింతం నేర్చుకుందాం. హా. హాకి దీర్ఘమిస్తే హా. హాకి గుడిస్తే హి. హాకి గుడి దీర్ఘమిస్తే హీ. హాకి కొమ్మిస్తే హూ. హాకి కొమ్ము దీర్ఘమిస్తే హూ. హాకి వృత్వమిస్తే హృ. హాకి వృత్వం దీర్ఘమిస్తే హృ. హాకి ఏత్వమిస్తే హే. హాకి ఏత్వం పల్లిస్తే హే. హాకి ఐత్వమిస్తే హై. హాకి ఓత్వమిస్తే హో. హాకి ఓత్వం పల్లిస్తే హో. హాకి ఔత్వమిస్తే హౌ. హాకి సున్నా పెడితే హం. హాకి విసర్గా పెడితే హహా. ఇప్పుడు లా గుణింతం నేర్చుకుందాం. లా. లాకి దీర్ఘమిస్తే లా. లాకి గుడిస్తే లీ. లాకి గుడి దీర్ఘమిస్తే లీ. లాకి కొమ్మిస్తే లు. లాకి కొమ్ము దీర్ఘమిస్తే లూ. లాకి వృత్వమిస్తే లృ. లాకి వృత్వం దీర్ఘమిస్తే లృ. లాకి ఏత్వమిస్తే లే. లాకి ఏత్వం పల్లిస్తే లే. లాకి ఐత్వమిస్తే లై. లాకి ఓత్వమిస్తే లో. లాకి ఓత్వం పల్లిస్తే లో. లాకి ఔత్వమిస్తే లౌ. లాకి సున్నా పెడితే లం. లాకి విసర్గా పెడితే లహా. ఇప్పుడు క్ష గుణింతం నేర్చుకుందాం. క్ష. క్షకి దీర్ఘమిస్తే క్షా. క్షకి గుడిస్తే క్షి. క్షకి గుడి దీర్ఘమిస్తే క్షీ. క్షకి కొమ్మిస్తే క్షు. క్షకి కొమ్ము దీర్ఘమిస్తే క్షూ. క్షకి వృత్వమిస్తే క్షృ. క్షకి వృత్వం దీర్ఘమిస్తే క్షృ. క్షకి ఏత్వమిస్తే క్షే. క్షకి ఏత్వం పల్లిస్తే క్షే. క్షకి ఐత్వమిస్తే క్షై. క్షకి ఓత్వమిస్తే క్షో. క్షకి ఓత్వం పల్లిస్తే క్షో. క్షకి ఔత్వమిస్తే క్షౌ. క్షకి సున్నా పెడితే క్షం. క్షకి విసర్గా పెడితే క్షహ. ఇప్పుడు రా గుణింతం ఎలా రాయాలో నేర్చుకుందాం. రా. రాకి దీర్ఘమిస్తే రా. రాకి గుడిస్తే రి. రాకి గుడి దీర్ఘమిస్తే రీ. రాకి కొమ్మిస్తే రు. రాకి కొమ్ము దీర్ఘమిస్తే రూ. రాకి వృత్వమిస్తే రు. రాకి
రుత్వం దీర్ఘమిస్తే రూ. రాకి ఏత్వమిస్తే రే. రాకి ఏత్వం పల్లిస్తే రే. రాకి ఐత్వమిస్తే రై. రాకి ఓత్వమిస్తే రో. రాకి ఓత్వం పల్లిస్తే రో. రాకి ఔత్వమిస్తే రౌ. రాకి సున్నా పెడితే రమ్. రాకి విసర్గా పెడితే రహ. ఇప్పుడు మనం కొన్ని సుభాషితాలు నేర్చుకుందాం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా. చదువ పద్యమరయ జాలదాయొక్కటైన, విశ్వదాభిరామ వినురవేమ. ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన, నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు మనం కొన్ని పొడుపు కథలు తెలుసుకుందాం. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది. ఏమిటది? కవ్వం. కిటకిట తలుపులు కిటారు తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏమిటది? కనురెప్పలు. గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. ఏమిటది? తేలు. ఇప్పుడు మనం కొన్ని రుచులు తెలుసుకుందాం. చిమడకే చిమడకే ఓ చింతకాయ, నీవెంత చిమిడినా నీ పులుపు పోదు. ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ, నీవెంత ఉడికినా నీ కంపు పోదు. ఇప్పుడు మనం బాబోయ్ పులి అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో రంగడు అనే అబద్ధాల కోరు ఉండేవాడు. వాడు స్నేహితులతో, చుట్టుపక్క వారితోనే కాకుండా ఊరి జనాలందరితో ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఆనందించేవాడు. ఒకరోజు వాడి తండ్రి మేకలను, గొర్రెలను అడవికి తీసుకువెళ్ళి మేపుకొని రమ్మని పంపించెను. రంగడు ఆ మందను తోలుకుంటూ అడవికి వెళ్ళి కొద్దిసేపు కాలక్షేపం చేస్తూ దూరంగా పొలములో పనిచేస్తున్న రైతులను చూసి వారిని ఆట పట్టించాలని తలచి గట్టిగా బాబోయ్ పులి కాపాడండి అంటూ అరవసాగాడు. ఆ కేకలు విని దూరంగా ఉన్న రైతులు పలుగుపారా పట్టుకొని ఉరుకులు పరుగులేస్తూ వచ్చి, ఏరా రంగా పులెక్కడా అని అడిగారు. దానికి రంగడు పళ్ళికిలించి, పులి లేదు గిలి లేదు, అంతా ఉత్తిదే అని నవ్వసాగాడు. రైతులందరూ వాడిని తిట్టుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కొద్ది సమయం గడిచిన తరువాత రంగడు మళ్ళీ బాబోయ్ పులి కాపాడండి అంటూ అరవసాగాడు. పొలంలోని రైతులు ఈ మాటలు విని వీడు నిజంగా అన్నాడా లేదా అని ఆలోచించి నలుగురు రైతులు మాత్రమే
నిజంగా పులి వచ్చినా ఆదుకుందామని వెళ్ళి రంగడిని, ఏరా రంగా, పులి ఎక్కడా అని అడిగారు. దానికి రంగడు పళ్ళికిలించి, పులి లేదు గిలి లేదు, అంతా ఉత్తిదే అని నవ్వసాగాడు. దానితో కోపగించిన రైతులు వాడిని తిట్టుకుంటూ తిరిగి పొలానికి వెళ్ళిపోయారు. అందరినీ ఆట పట్టించానని అనుకుంటూ రంగడు మందను తీసుకొని గ్రామం వైపు వెళ్తూ ఉంటే నిజంగా పులి వచ్చెను. దానిని చూసి రంగడు చెట్టు ఎక్కి, బాబోయ్, నిజంగా పులి వచ్చింది అంటూ అరవసాగాడు. కానీ ఏ ఒక్క రైతు రంగడిని కాపాడటానికి రాలేదు. నీతి: ఒకరిని మోసం చేయాలనుకునేవారు తామే మోసపోతారు.